హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి కిచెన్. ఇవాల్టి వీడియోలో నేను బ్రెడ్తో స్వీట్ చేయబోతున్నానండి. మనం చాలా తక్కువ టైంలో ఏదైనా స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు ఈ విధంగా స్వీట్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అది ఎలా చేయాలి అనేది నేను వీడియోలో చూపిస్తాను. 5 బ్రెడ్లు తీసుకున్నానండి. అన్నిటికీ ఈ విధంగా సైడ్లో కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరో పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. అలాగే బ్రెడ్ ముక్కలు కట్ చేసుకున్నాం కదండి, అవన్నీ ఇందులో వేసుకుని 2 సైడ్ తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో పాలు వేసుకుని మరగనివ్వాలండి. మంచిగా 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. అలాగే కస్టర్డ్ పౌడర్లో కూడా కొంచెం పాలు వేసుకుని కలిపేసుకుని పెట్టేసుకోవాలి. 2 స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. పాలు మంచిగా మరిగాలండి. మనకి చిక్కగా వస్తున్నప్పుడు 1/2 టీ స్పూన్ ఇలాంచి మన టేస్ట్కి సరిపోయేంత షుగర్ వేసుకుని కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ కలిపేసుకున్నాం కదా, అది మెల్లిమెల్లిగా ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. దగ్గరకు వచ్చేసింది కదా, ఈ విధంగా మంచిగా డ్రై ఫ్రూట్స్తో మళ్ళీ ఇంకొకసారి ఈ విధంగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. కలిపేసుకుందాం ఒకసారి. ఈ విధంగా అన్ని డ్రై ఫ్రూట్స్ కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందామండి. 2 పీసెస్ బ్రెడ్ మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ ఫస్ట్ పెట్టుకుని దాని తర్వాత మన కస్టర్డ్ పాలు ఉంటాయి కదా, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత నేను డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేస్తున్నానండి. ఈ విధంగా గార్నిష్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేవి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, అది వేసుకోవాలి. మనకు మధ్య మధ్యలో స్వీట్ అనేది తిన్నప్పుడు తలుగుతూ ఉంటుంది, బాగుంటుంది. నేను 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. 2 అవర్స్ అయిన తర్వాత నేను ఎండాకాలం కదా, కొంచెం కూల్గా బాగుంటుంది అనేసి ఈ విధంగా 2 అవర్స్ తర్వాత తీసి చూస్తే సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇలాగే ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాతో